హలో హాయ్ నమస్తే ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వలంపూరి. ఈరోజు అయితే మనందరికి ఉపయోగపడే వీడియో అండి ఇదైతే. మనము పువ్వులన్నీ తెచ్చుకుంటూ ఉంటాము దేవునికి పెట్టుకోవడానికి. వాటిని నిల్వ చేసుకోవడానికి అయితే మనము కవర్లలో వేసి పెడుతూ ఉంటాము. అలాగే ఇంకా వేరే ప్రాసెస్లో అయితే పెడుతూనే ఉంటాము. కానీ ఎక్కువ రోజులైతే అవైతే నిల్వ ఉండవండి, పాడైపోతూ ఉంటాయి. అలా కాకుండా నేను ఎలా చేసుకుంటున్నాను అనేది అయితే నేను ఈ వీడియోలో నేను ఎలా నిల్వ చేసుకొని పెట్టుకుంటాను అనేది 1 మంత్ వరకు పాడవకుండా ఉంటాయండి పువ్వులు అయితే. అవి ఎలా చేసుకుంటాను అనేది అయితే నేను ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. చివరి వరకు అయితే వీడియోని అయితే చూడండి. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు ఇమీడియట్గా నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఒక లైక్ ఇవ్వండి. లైక్ చేయడం వలన మన వీడియో అనేది ఎక్కువ మంది చూడగలుగుతారు. ఇప్పుడైతే నేను వీడియోలోకి వెళ్ళిపోతున్నానండి. చూడండి, నేను పూలను అయితే తెచ్చుకున్నానండి. ఇవన్నీ నేను 40 రూపీస్ ఇచ్చి అయితే పూలు అయితే తెచ్చుకున్నాను. అలాగే వీటినన్నిటిని మనము కాడలు తీసి పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి. నేను దేవుడికి నాకు పటాలకైతే కాడలు ఉంటేనే పెట్టనీకైతే వస్తుందండి. అందుకని నేనైతే కొన్నిటికైతే కాడలు తీసుకున్నాను, కొన్నిటికైతే కాడలు అయితే తీయలేదు. మీ దేవుడి పటాలు ఎలా ఉంటాయి, ఎలా మీరు దేవుడికి పూలను ఎలా పెట్టుకుంటున్నారు అన్న దాన్ని బట్టి అయితే మీరు స్టోర్ చేసుకోవచ్చు. చేసుకునే పద్ధతి అయితే ఇదేనండి. ఇప్పుడైతే నేనైతే ఒక బాక్స్ తీసుకున్నానండి. వెడల్పాటి బాక్స్ అయితే తీసుకోండి ఒకటి. అందులో మనము న్యూస్ పేపర్ ఉంటుంది కదండి, న్యూస్ పేపర్ అయితే వేయండి. ఆ తర్వాత వాటిని అన్నిటి అంటే డబ్బా సైజ్ ఎంత ఉంటుందో అంత చూసుకొని న్యూస్ పేపర్ అయితే వేసేసుకోండి. ఆ తర్వాత మన పువ్వులని కొన్నిటినైతే మనకి పాడైన అయితే కొన్ని కనబడుతూ ఉంటాయండి పూలు, మనకి మెత్తగా అయినట్టు. అలాగే కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి పూలు అనేటివి. వాటిని అన్నిటినైతే తీసి పక్కన పెట్టేసేసుకోండి. వాటిని పూలతోటి మనము స్టోర్ చేసుకున్న పూలతోటి మాత్రం పెట్టుకోకూడదు, ఇంకా ఎక్కువగా ఖరాబ్ అయిపోతాయండి. అందుకని చెప్తున్నాను. మనకి ఇవైతే 1 మంత్ వరకు పాడవకుండా ఉంటాయండి. నేనైతే ఎప్పుడు ఇలానే చేసుకుంటాను. ఇప్పుడైతే నేను చామంతులన్నిటిని ఇలా అరేంజ్ అయితే చేసి పెట్టుకుంటున్నానండి. చామంతులు ఒకవైపు, వైటు చామంతి ఉంటుంది కదా, అది ఎల్లో కలర్ చామంతి అయితే ఒకవైపు చేసుకున్నాను. అలాగే మనకి గులాబీ పూలు ఉంటాయి కదండి, గులాబీ పూలల్లో మనకి ఎన్నో రకాలుగా గులాబీలు అయితే వస్తూనే ఉంటాయి. వాటిని అన్నింటినీ అంటే సీజన్ బట్టి వస్తూ ఉంటాయండి. మనకు ఆ సీజన్లో ఏవి దొరికినా కానీ మనం ఇలా తెచ్చుకొని ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నామంటే, ఒక్కరోజు పెట్టుకున్నామంటే మనకంటే 1 మంత్ వరకు అయితే నిల్వ ఉంటాయండి. మనకైతే ఇప్పుడైతే నవరాత్రులు అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఈ నవరాత్రుల్లో పూలకైతే చాలా రేట్లు పెరిగిపోతాయి ఉంటాయండి. అందుకని ముందే మనం ఇట్లా పూలను తీసుకొచ్చుకొని తక్కువ రేటు ఉన్నప్పుడే కొంచెం ముందే తీసుకొచ్చుకొని ఇలా అరేంజ్ చేసి పెట్టుకున్నామంటే మనకి పండుగలప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండకుండా నీట్గా మనం అయితే పూజ చేసుకోగలుగుతామండి. మనకి ఇబ్బంది అనిపించదు. రోజు తీసుకొచ్చుకోవాలనుకున్నా ఒకవేళ రేట్ ఎక్కువన్నా తక్కువన్నా దాన్ని పక్కన పెడితే మనకి రోజు తీసుకొని మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చుకోవాలంటే కొంచెం టైం పడుతుందండి. ఆ టైం సేవ్ చేసుకోవాలంటే మనమైతే ఒక రోజు అయితే కొన్ని ఎక్కువే తెచ్చుకున్నాం అనుకోండి, ఒక 100 రూపీస్ పూలు తీసుకొచ్చుకొని స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకైతే వన్ మంత్ కనీసం అట్లీస్ట్ 20 డేస్ 25 డేస్ వరకు అయితే మనకైతే ఈ పూలు అయితే నీట్గా నిల్వ ఉంటాయండి. ఇలా అయితే చేసుకోండి. ఇలా అన్నిటినైతే నేను ఇలా అరేంజ్ అయితే చేసి పెట్టుకున్నాను. ఇలా బాక్స్లో అయితే వేసేసానండి. ఆ తర్వాత దీనిపైన నేను న్యూస్ పేపర్ మళ్ళీ ఇంకోటి డబ్బా ఏ సైజు ఉందో ఆ సైజు న్యూస్ పేపర్నే మనం నీట్గా కట్ చేసుకొని దీనిపైన పెట్టేసేసుకుంటే సరిపోతుందండి. నేను ఇంకా వేరే మెథడ్లో కూడా చూపిస్తానండి. మనం ఫ్రిడ్జ్ లేకుండా ఎలా నిల్వ చేసుకోవాలి, ఎలా స్టోర్ చేసి పెట్టుకోవాలి పూలను అనేది కూడా నేను కమింగ్ అప్ వీడియోలో అయితే చూపిస్తానండి. ఇలా అయితే నీట్గా అయితే అరేంజ్ అయితే చేసి పెట్టుకున్నానండి. చామంతిలు అదే వైట్ చామంతి, ఎల్లో కలర్ చామంతి అయితే ఒక సైడ్ పెట్టుకున్నాను. రెడ్ కలర్లో మనకి గులాబీలు అయితే ఎన్ని రకాలు ఉన్నాయో వాటిని అన్నింటిని ఒక సైడ్ అయితే పెట్టేసేసుకున్నాను. మనం పెట్టుకునేటప్పుడు దేవుళ్ళ పటాలకి ఈజీగా అవుతుంది. మనం ఏ దేవుడికి ఏ పువ్వు పెట్టాలనేది అయితే చూసుకొని నీట్గా పెట్టేసేసుకోవచ్చు అండి. ఇలా డివైడ్ చేసి పెట్టుకున్నామంటే ఆ తర్వాత న్యూస్ పేపర్ని ఇలా నీట్గా అది ఎంతవరకు ఉందో డబ్బా సైజ్ ఎంతవరకు ఉందో అంతవరకు నీట్గా కట్ చేసేసుకొని ఇలా పైనంగా పెట్టేసేసుకోండి. మనకి న్యూస్ పేపర్ పెట్టడం వల్ల పూలకున్న తేమ అనేది అంతా అబ్జర్వ్ చేసుకుంటుందండి. దానివల్ల నీట్గా ఉంటాయి. 1 మంత్ వరకు అయితే పాడవండి. ఇలా చేసి పెట్టుకున్నామంటే ఇలా ఒక పద్ధతి అయితే ఇదండి. ఇలా చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే నెక్స్ట్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. ఇప్పుడైతే ఒక బాక్స్ తీసుకున్నానండి. అందులో టిష్యూ పేపర్ అండి. ఇంతకుముందు అయితే నేను న్యూస్ పేపర్ అయితే వేసాను కదా, కొందరికి న్యూస్ పేపర్ వేసుకోవడం అయితే అంతగా ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళైతే ఇలా మనకు టిష్యూ అయితే ఇంట్లో ఉంటూనే ఉంటుందండి. ఒక బాక్స్ వెడల్పాటి తీసుకొని అందులో అయితే టిష్యూ పేపర్ ఉంటుంది కదండి, దాన్ని మనకు డబ్బా ఏ సైజు ఉందో చూసుకొని ఆ సైజులో మనం టిష్యూ పేపర్ని అయితే నీట్గా ఇలా అరేంజ్ చేసి పెట్టుకోవాలండి. ఆ తర్వాత మనం పువ్వులు దేవుడికి చెప్పాను కదండి, దేవుడికి పెట్టుకోవడానికి మనకి కన్వీనియంట్గా ఉండేటట్టు అయితే చూసుకొని, అంటే మనకి ఆ కాడలు ఉంటాయి కదండి, ఆ కాడలు ఉంటే మనకి దేవుని పటాలకైతే నీట్గా నిలుస్తాయండి. కొన్ని విగ్రహాలు ఉంటాయి, ఆ విగ్రహాలకు పెట్టేటప్పుడు కాడలు ఉంటేనే మనకు పెట్టుకోవడానికైతే నీట్గా ఉంటుందండి. అలాగే చిన్న మన కింద అరేంజ్ చేసి పెట్టుకునేటప్పుడు కూడా మన కాడలు తీసేసి పెట్టుకుంటేనే బాగుంటుందండి. ఆ కాడలు కొన్నిటికైతే తీసుకోండి, కొన్నిటికైతే అలానే ఉండనివ్వండి. మీ పూజ గది మీ విగ్రహాలు ఎలా ఉన్నాయనేది చూసుకొని ఈ పూలను అయితే అరేంజ్ అయితే చేసి పెట్టుకోండి. ఇలా అయితే నేను పూలను అన్నిటినైతే, పూలు ఎప్పుడే కానీ నీట్గా ఉండాలండి.
పువ్వులు మనము తీసుకునేటప్పుడే కొంచెం నీట్గా ఉన్నాయి తీసుకొని ఫ్రెష్గా ఉన్నాయి తీసుకోండి. తీసుకునేటప్పుడే మనం ఎన్నో రోజులైన పూలను తీసుకొని ఉంటే మాత్రం కొంచెం అవి అయితే పాడైపోతూ ఉంటాయి. కొంచెం ఫ్రెష్గా ఉన్న పూలనే అప్పుడే వచ్చిన పూలను అయితే తీసుకొని పెట్టుకున్నామంటే 1 మంత్ వరకు ఖచ్చితంగా ఉంటాయండి. అంత బాగుంటాయి పూలైతే. నేను ఎప్పుడు అలానే చేస్తూ ఉంటాను. ఫ్రెష్గా ఉన్న పూలనే తీసుకొచ్చుకుంటూ ఉంటాను. ఇలా చేసుకున్న తర్వాత నీట్గా ఇలా నిండుగా పెట్టేసేసుకోండి పూలని. ఆ తర్వాత తమలపాకులు అండి, మనం దేవీ నవరాత్రుల్లో అయితే అమ్మవారికి అయితే ప్రతిరోజు మనం తాంబూలం అయితే సమర్పిస్తూ ఉంటాము. తమలపాకుల్ని కూడా మనము నెల రోజుల వరకు అదే కనీసం అట్లీస్ట్ ఒక 20 డేస్ వరకు అయితే నిల్వ చేసుకునేటట్టయితే ఈ పద్ధతి అయితే చెప్తున్నానండి. చూడండి, ఇప్పుడు మనకు తమలపాకులు తీసుకొచ్చుకున్న తర్వాత నీట్గా కడిగేసుకోండి. కడిగేసుకున్న తర్వాత టిష్యూ పేపర్ తోటి తడి లేకుండా నీట్గా తుడిచేసేయండి. బట్టతోటైనా సరే, మనకి దేవుడి దగ్గర కాటన్ క్లాత్ అయితే ఉంటాయి కదండి, వాటితోటైనా నీట్గా ఆ తడి అనేది లేకుండా చేసేసి నీట్గా ఆరబెట్టండి. ఆ తర్వాత ఇలా మనము పూలతో పాటే మనం వాటిని కూడా స్టోర్ చేసుకోవచ్చు అండి. అవి కూడా 1 మంత్ వరకు అయితే పాడవవు. ప్రతిరోజు మనము మార్కెట్కి వెళ్ళి అవన్నీ తీసుకొచ్చుకోవాలంటే కొంచెం కష్టం అవుతుంది. టైం సేవ్ చేసుకోవడానికైతే ఇలా ఒక్కసారి తీసుకొచ్చి పెట్టుకున్నామంటే మనకి ఒక 1 మంత్ వరకు అయితే పాడవకుండా ఉంటాయండి. ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత ఆ పూల పైననే ఈ తమలపాకులను కూడా వేసేసి నేను ఆ తర్వాత దానిపైన టిష్యూ పేపర్ అయితే వేసేసానండి. టిష్యూ వల్ల మనకి వాటర్ ఉన్నా తేమ ఉన్నా కానీ నీట్గా అబ్జర్వ్ చేసుకుంటుంది. పూలు అనేటివి నీట్గా ఉంటాయి. మనము ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఫ్రిడ్జ్ లోపలికి పెట్టకుండా కొంచెం ముందు కన్నట్టు పెట్టుకోండి. అలా ఉంటే ఇంకా తాజాగా ఉంటాయండి ఎక్కువ రోజులు. ఇలా అయితే నేను స్టోర్ చేసుకుంటున్నాను. చూసారు కదండి, లోపల ఇలా మరీ ఒత్తినట్టు కాకుండా కొంచెం లూజ్గా పెట్టుకోండి. మన పూలు అనేటివి 1 మంత్ వరకు పాడవకుండా ఉంటాయండి. ఇది అయితే అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో అయితే మీకు ఒకవేళ తెలిసి ఉంటే మాత్రం ఓకే, తెలియకున్న వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇంతే కదా, దీంట్లో ఏముందని మాత్రం అనుకోకండి. కొందరికి తెలుస్తుంది, కొందరికైతే తెలియదండి. స్టోరీ ఇలా చేసి పెట్టుకోవాలనేది అయితే తప్పుగా అయితే అనుకోకండి. ఇంతేనండి ఈ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి. లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఎక్కువ మంది చూడగలుగుతారు. థ్యాంక్ యూ అండి. మరో కొత్త వీడియోతో అయితే మేము ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్ యూ.